హాయ్ ఫ్రెండ్స్, మీరు నా వీడియోస్ని youtube.com/officetime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మెయిల్లో పొందొచ్చు. అంతేకాకుండా timecomplexes.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. మీరు నా దగ్గర C, C++, జావా, టాలీ, ఆటోకాడ్, ECO, DVDs పర్చేస్ చేయాలి అనుకుంటే మాత్రం టైమ్ కంప్లెక్స్లో స్క్రాల్ అవుతున్న నెంబర్ కాల్ చేయొచ్చు. ఫ్రెండ్స్, చాలామంది నన్ను ఏంటంటే వాట్సాప్లో తెలుగు ఎలా టైప్ చేస్తారు, ఫేస్బుక్లో తెలుగు ఎలా టైప్ చేస్తారని అడుగుతున్నారు. యాక్చువల్లీ దీని గురించి నేను ఇంతకుముందు కూడా ఒక వీడియో పెట్టాను. చాలామందికి ఆ వీడియో దొరకట్లేదు అంటున్నారు. దానికోసం చూడండి, మీరు ఏం చేస్తారంటే ప్లేస్టోర్లోకి వెళ్ళండి. ప్లేస్టోర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇండిక్ కీబోర్డ్ అని టైప్ చేయండి. ఓకే, మీకు హిందీలో టైప్ చేయాలనుకుంటే ఇండిక్ కీబోర్డ్ హిందీ అని టైప్ చేయండి. తెలుగులో టైప్ చేయాలనుకుంటే ఇండిక్ కీబోర్డ్ తెలుగు అని టైప్ చేయండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇండిక్ కీబోర్డ్ తెలుగు అని టైప్ చేయండి. మీరు ఏ టైప్ చేసినా వచ్చే యాప్ అదే. కాకపోతే ఇలా టైప్ చేసుకున్న తర్వాత చూడండి, ఫస్ట్ నాకు ఒక ఇది వచ్చేసింది చూసారా, ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. లేదా మీకు ఇక్కడ తెలుగు కీబోర్డ్ అని ఉంది, ఇండిక్ కీబోర్డ్ అని ఉంది, తెలుగు కీబోర్డ్, ఇలా ఇవి ఏది ఇన్స్టాల్ చేసుకున్నా ఏం కాదు. కాకపోతే ఎక్కువగా పాపులర్గా యూజ్ చేసేది ఏంటంటే గూగుల్ ఇండిక్ కీబోర్డ్. ఓకే, దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఫస్ట్ టైం ఇలా అడుగుద్ది, సెలెక్ట్ ఇన్పుట్ మెథడ్ అని అడుగుద్ది. ఇక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం చూడండి, మీరు దేనిలో టైప్ చేయాలనుకుంటున్నారు, ఇంగ్లీషా లేకపోతే ఇంగ్లీష్ ఇండిక్ తెలుగు లాంగ్వేజ్ అని అడుగుతుంది. మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు దీనిలో నుంచి బయటకు వచ్చేయండి. ఓకే, యాక్చువల్లీ మనకి ఏంటంటే ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేసినప్పుడు సెట్టింగ్స్లో మనకి ఏంటంటే ఈ ఇన్పుట్ మెథడ్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, మనకు ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ చూడండి, స్టార్టింగ్ మనకు ఆండ్రాయిడ్ కీబోర్డ్ లేదా గూగుల్ కీబోర్డ్ అని సెలెక్ట్ చేసి ఉంటుంది. ఇక్కడ నుంచి మనం ఏంటంటే గూగుల్ ఇండిక్ కీబోర్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఆ స్టెప్ ఫాలో అవ్వాలి. ఓకే, తర్వాత మీరు వాట్సాప్లో టైప్ చేయాలనుకుంటే వాట్సాప్ ఓపెన్ చేయండి. ఫేస్బుక్ అయితే ఫేస్బుక్ ఓపెన్ చేయండి. కీబోర్డ్ దగ్గర ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత చూడండి, మీకు ఇక్కడ ABC పక్కకు మళ్ళీ వేరే లాంగ్వేజ్ కూడా కనిపిస్తున్నాయి సరే, దాన్ని ట్యాప్ చేయండి. దీన్ని ట్యాప్ చేసిన వెంటనే మీరు ఇక్కడ చాలా లాంగ్వేజ్ వస్తాయి, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, అలా మీకు మొత్తం వస్తాయి. మనకు కావాల్సింది ఏంటి, తెలుగు సెలెక్ట్ చేస్తాం. ఓకే ప్రెస్ చేస్తాం. ఓకే ప్రెస్ చేసుకున్న తర్వాత చూడండి, మనకు రాయడం అంటే ఎట్లా టైప్ చేయాలి, RAYADAM అని టైప్ చేస్తే మనకు వస్తుందని మనకు అక్కడ చూపిస్తుంది. అంటే మనం ఇంగ్లీష్లోనే టైప్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ HAFIZ హఫీజ్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేసి చూడండి, నాకు ఇక్కడ హఫీజ్ అనేది వచ్చేసింది. ఓకేనా, ఇలా TIME టైమ్ కంప్యూటర్ COMPUTR కింద మనకు సజెషన్ కూడా వస్తూ ఉంటాయి. ఓకేనా, వాటిని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా టైమ్ కంప్యూటర్స్ అని కావాలంటే మనం ఇట్లా కూడా టైప్ చేసేసుకొని సెండ్ చేసుకోవచ్చు. ఇదే పని మీరు ఫేస్బుక్ కావాలంటే ఫేస్బుక్లో కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్+ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీ సలహాలను సూచనలను కామెంట్ రూపంలో తెలియండి. థ్యాంక్ యూ.